కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మానసిక ఘర్షణ, గృహ వాతావరణంలో సౌఖ్యం కొంత తగ్గడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా మీ ఆలోచనలలో తల్లి యొక్క ఆరోగ్యం, కుటుంబంలో ముఖ్యంగా గృహాన్ని అందంగా అలంకరించుకునే నేపథ్యం, వీటి గురించి ఘర్షణ, సంతాన సంబంధమైన ఆలోచనలు, వృత్తికి సంబంధించిన నిర్ణయాలు, వృత్తిలో కొన్ని కీలక మార్పులు చేసుకుంటారు. వృత్తిపరంగా మీ స్వనిర్ణయంతో, అంటే మీ అంతటి మీరే నిర్ణయం తీసుకొని, అంటే వృత్తిపరంగా కొన్ని ఈగో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే సింహరాశి వాళ్ళకి వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఆశించిన విజయాలు సాధించడానికి అధిక శాతం కృషి చేస్తారు. మీ మీద మీకు ఆత్మవిశ్వాసం తగ్గుతున్నప్పటికీ వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం ఆకస్మికంగా కలిగే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ప్రయాణాల్లో తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన అవసరం కనబడుతుంది. అలాగే అనవసరమైన ఖర్చుల్ని అధిగమించాలి. అనవసరమైన ఘర్షణలకి దూరంగా ఉండాలి. ఉన్నత స్థాయి వ్యక్తులతో సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా అధికంగా ఉంటాయి. శక్తితో, ఉత్సాహంతో పనులు నిర్వర్తించుకుంటూ మంచి ఫలితాలు పొందడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రయాణాల విషయంలోనూ, మీడియేటర్షిప్ విషయంలోనూ తగిన విషయాల్లో జాగ్రత్తలతో, అగ్రిమెంట్స్ చేసేటప్పుడు జాగ్రత్తలతో ముందుకెళ్ళాలి. కన్యా రాశి వాళ్ళ విషయంలో కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. మీ వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది, ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి, చమత్కారంగా మాట్లాడతారు, సమయస్ఫూర్తి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఎమోషనల్ బ్యాలెన్స్డ్గా ఉండే అవకాశం ఉంది. దానివల్ల మీ యొక్క భాతృవర్గంతో కావచ్చు, దగ్గరగా ఉండే మిత్రులతో కావచ్చు, అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి. అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలకి తావివ్వరాదు.